వెనకడికి ఎవడో అన్నాడట, పిచ్చి లేచింది తలకు రోకలు చుట్టటని. పైత్యము ఎంత మితిమీరిందంటే, అంటే రేవంత్ రెడ్డిని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి ఏకంగా ఆయన ప్రసన్నం చేసుకోవాలి, ఆయన చాలా గొప్పగా చూపిస్తున్నామనే విషయంలో వీళ్ళు చేసే పిచ్చి పనులు ఎంత పరాకాష్ఠకు చేరినాయంటే రేవంత్ రెడ్డి ఇజ్జత్ పూర్తిగా తీసేసినట్టు అని చెప్పాలి. అవ్వా ఎంత అన్యాయం ఇది. రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడిని పెట్టిరు. ఎవరా గనుడు? ఆయన ఎవరో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అట. ఆయన ఆ గోషామహల్లో ఇగో ఆ పిక్చర్ చూస్తున్నారు కదా, ఏమైంది పోనీ అంటే మాదే గవర్నమెంట్ ఉంది కదా, ఎవరేమంటారు, రేవంత్ రెడ్డి చూస్తే శభాష్, కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా మరి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో తెలియదు, కానీ కొంచెం అని ఉంటుంది. అరే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, మరి రేపు వచ్చేసి తీసేయమంటే పరిస్థితి ఏంది, లేదు రేపు ఎవరన్నా వచ్చి దీన్ని ఉలగొడితే పరిస్థితి ఏంది, ఏదో ఒకటితో ఒక ఆలోచన ఉంటుంది. జనరల్గా వినాయక చవితి గురించి చాలా సందర్భాల్లో పాపం చాలామంది చెప్తున్నారు. అంటే చాగంటి గారు కావచ్చు, లేకపోతే గరికపాటి వారు కావచ్చు, చాలామంది అరే కొంచెం భక్తితో చేసుకోండి అయ్యా, మరి పిచ్చితో కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు పెట్టే డీజే పాటల కంటే వినాయకుడికి పాటలకి సంబంధం లేకుండా డ్యాన్సులు కావచ్చు, లేవంటే పాటలు కావచ్చు, ఈ రకరకాల విపరీతమైన ధోరణితో వినాయకుని బొమ్మలు తీసుకొచ్చి పెడుతుంటారు. అక్కడెక్కడ భక్తి ఉంటుంది అనేసి గత చాలా సంవత్సరాల నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది. కొంత మార్పు వస్తుంది ఇప్పుడు. చక్కగా పద్ధతిగా నిజంగానే దేవుణ్ణి చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపించే విధంగా ఉన్న ఒక దేవుడు బొమ్మను తీసుకొచ్చి వినాయకుని బొమ్మను ఆడ పెడుతున్నారు. ఇప్పుడు కొంచెం మారింది. ఇంకా మరీ కొంత చిల్లర మల్లర చేతలు చేస్తున్న వాళ్ళు తప్పిస్తే గమ్మత్ ఏ సినిమా వస్తే ఆ సినిమాకు సంబంధించి బాహుబలి వినాయకుడని, లేకపోతే అవతార్ రూపంలో ఉన్న వినాయకుడని రకరకాల పిచ్చి చేష్టలు చేస్తుంటారు జనరల్గా. కానీ అన్నీ తెలిసి ఒక కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇచ్చారు. కొంచెమన్నా ఉండొచ్చు అభిమానమా, లేకపోతే ఆయనని ప్రసన్నం చేసుకోవడానికా అనేది ఆలోచించండి. కానీ ఇంకేదన్నా వేరే రూపంలో చేసి ఉంటే బాగుండేది. అంటే పొర్లు దండాలు పెట్టడమో, 100కు బదులు 1000 టెంకాయలు కొట్టడమో, ఇట్లాంటివి ఏమైనా చేస్తే మంచిగా ఉంటుంది. కానీ భక్తులు ఆయన ఒక్కడి కాదు కదా, ఆయన ఇంట్లో పెట్టుకుంటే పోనీ, ఇంట్లో లోపల ఆయన దేవుడి రూమ్లో పెట్టుకున్నా కూడా ఎవడు పోయి చూసేటోడు కాదు, అడిగేటోడు కాదు. కానీ నలుగురు చూడనిక నలుగురు వచ్చి భక్తితోటి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టాలనుకొని హారతి ఇవ్వాలనుకుంటారు, దండలు వేయాలనుకుంటారు. జనరల్గా వినాయకుడు రోజు జరిగే పూజ ఏంటి? జనరల్గా ఒక్కసారి ఆలోచించారు బేసిక్గా. ఇప్పుడు వినాయకుడికి పూజలు ఏ రకంగా జరుగుతాయి? ఒక వస్త్రం సమర్పిస్తారు, ఒక దండ వేస్తారు, పత్రి పెడతారు, కొబ్బరికాయలు కొడతారు, హారతులు ఇస్తారు, ఇన్ని ఉంటాయి కదా. ధూప దీప నైవేద్యాలు అన్నీ జరుగుతాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుడు అయిపోయిందా? ఎట్లయిపోతుంది? ఇప్పుడు దండేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ గోషామాల దగ్గర ఏ ఖాళీలు అయితే పెట్టిండో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు కూర్చొని జనరల్గా వినాయకుడి పూజ దంపతుల వైజ్గా వచ్చి పూజలు కూడా చేస్తుంటారు. 9 రోజులు చేస్తారు, కొందరు 5 రోజులు చేస్తారు, 11 రోజులు చేస్తారు, 21 రోజులు చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ కదపని కూడా కదపరు. మళ్ళీ నిమజ్జనం రోజే మండపాల్లో తీసుకొచ్చి గణపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత అయ్యవారు వచ్చి పూజలు చేసిన తర్వాత మళ్ళీ మంత్రోపదేశంతో దాన్ని నిమజ్జనం చేస్తుంటారు. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టిండు. అట్లా రాజాసింగ్ కూడా అన్నాడు, ఏంది ఈ విపరీత బుద్ధి ఏంది, వినాశకాలకు దారి అన్నట్టుగా తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఈయన చాలా గొప్ప కోసం తీసుకొచ్చి పెట్టిరు. దాంట్లో మనం చూడాలి రైజింగ్ 1 తెలంగాణ అట. మరీ చూడాలి పెట్టుకొని చూడదు. గణేష్ మండపం ఆర్గనైజ్డ్ బై ఈ సో అండ్ సో పేరు, ఈయన చైర్మన్ అట. అసలు కేసులు వేసి లోపల దొబ్బేయాలి. గతంలో ఈ పెద్దగా ఈయనకు విజయారెడ్డి మీద కేసు పెడితే మరి పేరు వస్తుందేమో అనుకొని ఓ పనికి మాలిన దాని మీద నా పైన కేసు పెట్టిండి ఈయన. అంటే నా కోపంతో చెప్తున్నాను కాదు, ఇలా బుర్ర ఎట్లుంది అనేది, బుర్ర ఏ రకంగా పనిచేస్తుంది అనడానికి చెప్తున్నాను నేను. ఎవడన్నా మతున్నోడు భక్తి నిజంగా దేవుడి పైన భక్తి ఉంటే ఇట్లాంటి ఎర్రి పనులు చేస్తారా? ఇప్పుడు ఏమైంది? డీసీపీ చెప్పిండు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ఆ విగ్రహం తొలగించి మరో విగ్రహం పెట్టుకోండి అని చెప్పిండ్రు. ఎంత అపచారం చెప్పండి అసలు, నిజంగా ఎంత అపచారం. పూజారి వచ్చి మంత్రం చెప్పి విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళా మంత్రోచ్చారంతో దాన్ని నిమజ్జనం చేస్తారు. ఏమీ లేకుండానే ఆ విగ్రహం తీసి ఆడ పక్కన పడేసిరా, లేకపోతే నిమజ్జనం చేసిరా? అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైరికల్ కామెంట్స్ వస్తున్నాయి. 6 గ్యారంటీలు చేయలేక తప్పుకున్నాడా గణేశుడు?
రేవంతుడా? ఏం చెప్తారు అసలు? ఏమన్నా పిచ్చికి ఇది పరాకాష్ట కాదు. ఒకవైపు ఏమో హిందూతత్వాన్ని కాపాడుకోవాలని చేసి ఎక్కడ అవమానం జరిగినా కూడా పోరాడుతున్న వాళ్ళు దీనికి సమాధానం కొంచెం చెప్పురయ్యా. ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టుర్రు. అసలు నిమజ్జనం చేస్తారా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి? ఇంతకైనా గణేశుడా రేవంత్ రెడ్డా? రేవంత్ రెడ్డి మనిషా దేవుడా? మా అమ్మ అమ్మ ఎంత ఘోరం అంటే ఈయన వేసేసి నెంబర్ 1 తెలంగాణ రైజింగ్ అంట. ఈయన పేరు గొప్పగా, ఇది విగ్రహం. బాబా ఏం పిచ్చో ఏం పిచ్చో. ఒకసారి మీరు ఈ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొంచెం స్పందన తెలియజేయండి. నాకైతే నిజంగా వెర్రి ఎంత ఎక్కిందంటే అంత ఎక్కిందని చెప్పాలి. ఇంత దారుణంగా ఉంటుందా ఎక్కడన్నా? మరీ కనీసం అరే మనం కనీసం ఒక పార్టీలో ఉన్నాము, మనకు ఒక పార్టీలో ఒక కార్పొరేషన్ పదవి ఉంది, కనీసం రేవంత్ రెడ్డి అని దీన్ని మెచ్చుతాడా? ఆయనకు మరీ జపం చేయాలనుకుంటే ఈ రకంగా జపం చేస్తారా? ఇట్లా 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 అవమానిస్తారా? ఏమైంది ఇప్పుడు? తీసుకుపోయి ఏడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిరా? ఏమని చెప్పి నిమజ్జనం చేసిరు? రేవంత్ రెడ్డి విగ్రహమా? రేవంత్ రెడ్డి గణేశుడు విగ్రహమా? ఏమన్నా అసలు దాని పేరు ఏంది అసలు? బాబా. సో ఒకసారి కామెంట్ చూస్తున్న వాళ్ళు చూడండి, వీళ్ళ వేలం వేరు ఎట్లుందో. ఒకవైపు ఇక్కడ వరదలు వచ్చి ఇది ఉంటుంటే ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టి వినాయకునికి అయ్యా చల్లగా చూడండి ఆయన, ఈ వరదల నుంచి కాపాడండి, ముప్పు నుంచి. వాళ్ళకు పెద్దోళ్ళకు లేదు, చిన్నోళ్ళకు లేదు, సోయి లేదు, మినిమం అసలు కామన్ సెన్స్ కూడా లేదు. తీసుకుపోయి మరి రేవంత్ రెడ్డి విగ్రహం ఏడ కుప్పతొట్లో వేసిరా, లేకపోతే కనీసం పద్ధతిగా తీసుకుపోయేసి మా రేవంత్ రెడ్డి తోటి ఏమీ కాలేదని చెప్పేసి మరి నిమజ్జనం చేసిరా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇది పరిస్థితి.